తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4వ విడత కింద రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం 3వ విడత అయితే నిధులు విడుదల చేశారన్నమాట. సో ఇప్పుడు 4వ విడత అయితే విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. పైసలు అయితే అందరికీ కూడా పడుతున్నాయి. రైతు భరోసా కింద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేశారన్నమాట. సో ఇప్పుడు ఇది ఆఖరి విడత 4వ విడత అనేది చెప్పుకోవచ్చు. రైతు భరోసా కింద ప్రభుత్వం 4వ విడత నిధులను అయితే విడుదల చేసింది. 5 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా డబ్బులు అందినట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు. ఈ 4వ విడతలో 4 లక్షల మందికి పైగా చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలోకి 1188 కోట్లు అయితే జమ చేశామనేది తెలిపారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద మొత్తం 65 లక్షల చూసుకున్నట్టయితే 76,000 మంది రైతులకైతే లక్షల మందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో దాదాపు 6,600 ఇక్కడ దాదాపు 6,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారన్నమాట. సారీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 6,590 కోట్ల పైగా నిధి అయితే అందులో అందజేసినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ మంత్రి గారు అయితే వివరించారన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇది ఆఖరి విడత అనేది చెప్పుకోవచ్చు అనమాట. యాసంగికి సంబంధించి ఒకసారి అయితే ఇక్కడ వివరాలకు వెళ్ళినట్లయితే సో రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు అనమాట. సో రైతు భరోసా కోసం ఎదురు చూసి వాళ్ళకు ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయగలరు అనమాట. సో ఇప్పటివరకు యాసంగిలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే 3 విడతలుగా నిధులు విడుదల చేశారనమాట. సో ఇది ఆఖరి విడత 4 లక్షల మందికి పైగా రైతులకైతే అకౌంట్లో జమ చేసినట్లయితే వెల్లడించారనమాట. సో ఇది తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. 6,000 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఇంకా 4,000 కోట్లు అయితే ఉంటాయి అన్నమాట. 9,000 కోట్లు అయితే ఇంకా ఉంటాయి. సో ఇక్కడ మనకు విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకసారి అయితే ఇది 4వ విడత అంటున్నారు కానీ సాగు భూమికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు అన్నమాట. సో మరి ఇది యాసంగి వానాకాలమా మనకి ఇది ఒక క్లారిటీ అయితే లేదన్నమాట. సో మరి చూడాలి.